అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ కిచెన్ క్రియేషన్స్. ఈరోజు కీమా, గోబీ, పచ్చి బఠానీ, మెంతం కూర తయారు చేయ విధానం ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి చూసి మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావాల్సిన విధానం: ఒక అరకిలో కీమా, తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, టమాటా 3, 4 పచ్చిమిర్చి, కరివేపాకు కొన్ని, కొత్తిమీర, గోబీ పువ్వు, పచ్చి బఠానీ, తరిగి పెట్టుకున్న మెంతం కూర. ఒక 2.5 స్పూన్ నూనె వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, కరివేపాకు వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఇలా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ వేగినాక 1.5 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. పసుపు వేసుకోవాలి. కీమా యాడ్ చేసుకోవాలి. ఇది మంచి నూనెలో మంచిగా వేయించుకోవాలి. ఒక 2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. టమాటా యాడ్ చేసుకోవాలి. మంచిగా కాసేపు 2-3 నిమిషాలు సిమ్లో పెట్టేయాలి. టమాటా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ మిర్చి పౌడర్ కలుపుకోవాలి. ధనియాల పొడి కలుపుకోవాలి. గోబీ పువ్వుని కలుపుకోవాలి. ఒక 2 గ్లాసుల నీళ్లు వేసుకొని ఒక 10-15 నిమిషాలు స్టవ్ మీద పెట్టేయాలి. పచ్చి బఠానా కలుపుకోవాలి. ఇప్పుడు కోసి పెట్టుకున్న మెంతం కూర పైనుంచి జల్లుకోవాలి. ఇది మంచి స్మెల్ వస్తుంది. కూర కూడా రుచిగా ఉంటుంది. పైనుంచి గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టేయాలి. మెంతం కూర, బఠానీ కూర రెడీ. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పరోటాలోకి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. అందరికీ కూర నచ్చితే కామెంట్ పెట్టండి.